తెలుగు ఎంటర్టైన్మెంట్ స్పేస్లో సెలబ్రిటీ టాక్ షోలు, పాడ్కాస్ట్ల ట్రెండ్ మరింత స్పీడ్ అందుకుంది. అచ్చ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వచ్చిన అన్స్టాపబుల్ టాక్ షో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. బాలయ్య ఎనర్జీ, సెలబ్రిటీలతో ఆయన చేసిన సరదా సంభాషణలు అన్నీ కూడా ఆ షోను నేషనల్ వైడ్గా ట్రెండింగ్లో నిలబెట్టాయి. ఇప్పుడు అదే తరహాలో చిరంజీవి కూడా అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారా? రండి చూద్దాం. బాలయ్య అన్స్టాపబుల్ షో తరహాలో చిరు మెగా పాడ్కాస్ట్ సిద్ధమవుతుంది అన్నది స్పెషల్ న్యూస్. మెగా పాడ్కాస్ట్ పేరుతో చిరంజీవి జీవితంలోని అరుదైన అనుభవాలు, సినిమాల వెనుక కథలు, ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు బయటకొచ్చే అవకాశం ఉందని మెగా అభిమానులకి ఆల్రెడీ హింట్ అందేసింది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. బాలకృష్ణ అన్స్టాపబుల్ షోను ట్రెండింగ్ లో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన రచయిత BVS రవి ఇప్పుడు చిరంజీవి పాడ్కాస్ట్ ప్రాజెక్ట్ లోను కీ రోల్ ప్లే చేస్తున్నారు అనగానే ఒక్కసారిగా హైప్ డబుల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షో ఫన్ అండ్ ఫైర్ ఉంటే చిరంజీవి పాడ్కాస్ట్ లో ఎమోషన్, ఇన్స్పిరేషన్, లెగసీ ప్రధానంగా ఉండొచ్చని టాక్. అయితే మెగా పాడ్కాస్ట్ లో చిరంజీవితో కలిసి పనిచేసిన దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు పాల్గొంటారా, లేక చిరంజీవే స్వయంగా తన కెరీర్లోని మైలురాళ్లను వివరించనున్నారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి బాలయ్య అన్స్టాపబుల్ తర్వాత చిరంజీవి మెగా పాడ్కాస్ట్ తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్లో మరో కొత్త ట్రెండ్కు నాంది పలుకుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.